మనకు సింగిల్ ఫేజ్ స్టార్టర్లు 3 ఫేజ్ స్టార్టర్లు ఉంటాయి. ఈ కాయిల్ ఏదైతే ఉందో సింగిల్ ఫేజ్ స్టార్టర్ అయితే 230 వోల్ట్స్, 3 ఫేజ్ అయితే 415 వోల్ట్స్ అని చెప్పి రాసి ఉంటుంది. ఈ కాయిల్ ఏదైతే ఉంటుందో దీంట్లో కాపర్ వైర్ ఉంటుంది. దీనికి ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చినప్పుడు ఈ కాయిల్ మ్యాగ్నెట్ లాగా అయ్యి ఈ విధంగా దీన్ని పైనకి ప్రెస్ చేస్తాం అనమాట. మనం బయట నుండి వచ్చే 3 ఫేజ్ పవర్ రెడ్, ఎల్లో, బ్లూ వైర్స్ ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసిన వైర్ మోటార్ కి RYB ఇక్కడ నుండి మనం అవుట్పుట్ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ నుండి ఇక్కడికి అవుట్పుట్ రావడం కోసం ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఈ కాంటాక్ట్ అనేది ఎలా పనిచేస్తుందో ఓవర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ లోపల బటన్స్ ఎలా పనిచేస్తున్నాయో సింగిల్ ఫేజ్ పవర్ ఇచ్చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అయింది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఆఫ్. ఈ కాయిల్ కి సర్క్యూట్ ఎలా వస్తుందంటే ఇక్కడ రెడ్ వైర్ కనెక్ట్ చేస్తాము, RYB కనెక్ట్ చేస్తాము. ఈ రెడ్ వైర్ నుండి ఈ బ్లాక్ వైర్ ఇలా వచ్చి ఇక్కడ నుండి ఈ కాయిల్ నుండి మళ్ళీ ఇటువైపు ఇంకొక బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఈ స్విచ్ ఏంటంటే ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఎప్పుడు టచ్ లో ఉంటుంది, ఇది ప్రెస్ అయినప్పుడు ఇక్కడ ఆఫ్ అవుతుంది చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ ఈ రెడ్ వైర్ ద్వారా ఇక్కడ ఆన్ బటన్ వెళ్తుంది. ఈ ఆన్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ఇక్కడ టచ్ అయ్యి కనెక్ట్ అవుతుంది. దీని నుండి మళ్ళీ పవర్ అవుట్పుట్ వచ్చేసి ఎల్లో వైర్ నుండి ఇంకో ఫేజ్. సింగిల్ ఫేజ్ లోనైతే ఫేజ్ కి న్యూట్రల్ కి సర్క్యూట్ కంప్లీట్ చేస్తాము. ఇది 3 ఫేజ్ కాబట్టి ఈ ఫేజ్ కి మధ్యలో కాయిల్ ఏదైతే ఉందో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాయిల్ లో మ్యాగ్నెటిజం వచ్చి ఈ కాంటాక్టర్ ని పైకి లేపేసి ఈ 3 వైర్ల నుండి వచ్చిన ఇన్పుట్ పవర్ మళ్ళీ 3 వైర్ల నుండి మనకు బయటికి మోటార్ కి అవుట్పుట్ వస్తుంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు సర్క్యూట్ పూర్తయి ఇక్కడ నుండి వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఇలా వచ్చేసి కాయిల్ నుండి వెళ్ళి కాయిల్ నుండి వచ్చేసి ఈ ఆఫ్ బటన్ ఎప్పుడు సర్క్యూట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. దీని నుండి ఆఫ్ బటన్ గుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రెడ్ వైర్ గుండా ఈ స్క్రూకి వచ్చేసి ఈ స్క్రూ నుండి ఆన్ బటన్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఆన్ చేసినప్పుడు ఇది కనెక్ట్ అయ్యి ఇక్కడ ఈ స్క్రూ గుండా ఇంకో ఫేజ్ కి కనెక్ట్ అవడం ద్వారా ఈ సర్క్యూట్ పూర్తి అవుతుంది. సో దట్ ఈ మ్యాగ్నెట్ అనేది పైకి ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక వైర్ పెట్టుంది. ఇదేంటంటే ఈ సర్క్యూట్ పూర్తి కావడానికి ఇది ఒక బైపాస్ కనెక్షన్ లాగా అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్టర్స్ ఏవైతే ఉన్నాయో పైకి టచ్ అవుతుంది. అప్పుడు ఈ 3 అవుట్పుట్ గుండా మనకు ఈ ఫేజ్ పవర్ మనం మోటార్ కనెక్ట్ చేస్తాం. కానీ వదిలేయడంతోనే మళ్ళీ వదిలేస్తుంది. అది ఎలాగో మీకు ఒకసారి చూపిస్తే చూడండి. నేను ఇక్కడ ఈ కాంటాక్టర్ దీన్ని తీసేసాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తే చూడండి, ప్రెస్ చేసినప్పుడు మాత్రమే స్టార్ట్ ఆన్ అవుతుంది. మళ్ళీ వేల్ తీయగానే ఆన్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న 1, 2, 3 ఫేజ్ ఇన్పుట్ పవర్ నుండి ఈ ఫేజ్ అవుట్పుట్ పవర్ మోటార్కి ఇస్తుంది. ఇది మనకు ఈ సర్క్యూట్ ఫుల్ఫిల్ కావడానికి కనెక్ట్ అయినప్పుడు ఇది ఇలా కనెక్ట్ అయినప్పుడు 3 ఫేజ్ కనెక్ట్ అయితే ఇదేమవుతుందంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు మన సర్క్యూట్ ఫుల్ అవుతుంది కదా, మళ్ళీ తీయగానే సర్క్యూట్ డిస్కనెక్ట్ అవుతుంది. ఈ బటన్ వదిలేసిన తర్వాత మళ్ళీ దీనికి పవర్ ఎలా వస్తుందంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాయిల్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ బటన్ నుండి రావాల్సిన సర్క్యూట్ ఈ స్క్రూ నుండి ఈ స్క్రూకి ఈ వైర్ ద్వారా డైరెక్ట్ బైపాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ పవర్ దీనికి కనెక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మన బటన్ వదిలేసినా కూడా ఇది దీన్ని పట్టుకొని ఉంటుంది. ఇది ఎప్పుడు మళ్ళీ వదిలేస్తుంది, మనం ఈ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కట్ అవుతుంది అనమాట. కట్ అవడం తోటి మళ్ళీ ఆఫ్ అవుతుంది. మళ్ళీ అగైన్ సర్క్యూట్ స్టార్ట్ చేయాలంటే మనం బటన్ ప్రెస్ చేస్తాము. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆఫ్ లో ఉన్న సర్క్యూట్ కాస్త దీని నుండి ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు అలానే ఈ కాంటాక్టర్ టచ్ అవుతుంది కాబట్టి ఈ కాయిల్ సంబంధించిన సర్క్యూట్ కూడా ఇక్కడ బైపాస్ అవుతుంది. సో అప్పుడు మనం ఇది వదిలేసినా కూడా పవర్ ఇందులో నుండి సర్క్యూట్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మన DOL స్టార్టర్, మోటార్ స్టార్టర్ అనేది పనిచేస్తుంది. ఇందులో మనకు 3 పట్టీలు ఉంటాయి అనమాట. కాపర్ ఎలక్ట్రోడ్స్ అంటారు. మోటార్ ఒకవేళ మనకు పని చేయనప్పుడు కానీ లోడ్ ఎక్కువ పట్టప్పుడు కానీ ఈ పట్టీలు ఇది వేడెక్కుతాయి. వేడెక్కినప్పుడు ఈ పట్టీలు వంగుతాయి. వంగినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఆఫ్ బటన్ ని ప్రెస్ చేస్తుంది. ఎప్పుడైనా మోటార్ పైన లోడ్ అయినప్పుడు ఈ పట్టీలు వేడెక్కి ఈ పట్టీ వంగిపోతుంది అనమాట. వంగిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు చూడండి, ఈ పట్టీ అనేది కొంచెం ఇలా జరుగుతుంది. జరిగిందంటే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. ఇది మనకు సేఫ్టీ ఫీచర్ లాగా ఈ స్టార్టర్ ని ఆఫ్ చేస్తుంది. స్టార్టర్ ని ఆఫ్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్ ఏందో ఐడెంటిఫై చేసి మోటార్ లో మళ్ళీ రీసెట్ చేయాలంటే ఈ విధంగా ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మళ్ళీ అగైన్ అవుతుంది. అంటే ఈ బటన్ ఆఫ్ బటన్ మనకు రీసెట్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది అన్నట్టు.